గోవింద 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 గోవింద. భారద్వాజకులోద్భూతం వేదాంతాచార్యపౌత్రకం సత్యనారాయణసుతం నృసింహగురుమాశ్రయే. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. విశుద్ధవిజ్ఞానఘనస్వరూపం విజ్ఞానవిశ్రాణనబద్ధదీక్షం దయానిధిం దేహభృతాం శరణ్యం దేవం హయగ్రీవమహం ప్రపద్యే. పుండ్రైర్ద్వారసభిర్యులసితం దండైస్త్రిభిర్మండితం కాషాయేణ శిఖోపవీతరుచిరం దూర్మూలచక్రాంబుజం ఆసీనం జలజాసనైస్స శుచిరం శ్రీవత్సమాలాంఛనం యుక్తం చాంజలిముద్రయా రవినిభం శ్రీభాష్యకారం భజే. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరస్ సిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజ నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. మార్గశిర మాసం తిరుప్పావై దివ్యవ్రతం. నిన్న మధ్యాహ్నం సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశించటంతో ఈ విశేషమైనటువంటి ధనుర్మాసం ప్రారంభమైంది. ముందుగా ఆండాళ్ళు తల్లి ఒక స్త్రీ, ఎంత వయస్సు ఆ పిల్లకి? 6 ఏళ్ల పిల్ల, 6 సంవత్సరాల ఆడపిల్ల. భగవానుడు ఎవరు అని తెలియజేసింది. భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులం ఎలా కావాలో తెలియజేసింది. ఏం చేస్తే పొందగలమో తెలియజేసింది. ఎలా చెయ్యాలో తెలియజేసింది. ఏమేమి చెయ్యకూడదో తెలియజేసింది. ఎవరితో కలిసి చేయాలో తెలియజేసింది. ఎప్పుడు చేయాలో తెలియజేసింది. అసలు ఎందుకు చేయాలో కూడా తెలియజేసింది. చూడండి, 6 ఏళ్ల పిల్ల చెప్పింది. ఏం చెప్తోంది? అందరూ చెప్తే వినరు కదా వెంటనే మనంతం కూడా. అందుకని వ్రతము అని ఒక నెపాన్ని పెట్టుకుంది. ఏదో ఒక నెపం ఉంటే కానీ మనకు అర్థం కాదు. వ్రతం చేసుకుందాం అని చెప్పింది. వ్రతం అంటే అందరూ పరిగెత్తుకొస్తారు కాబట్టి. వ్రతం అంటే ఏమిటి? మనకి తెలిసినటువంటి పూజ చేసుకోవటం ఏదో అనుకుంటాం, కానీ ఇది చాలా విలక్షణమైన వ్రతం అని చెప్తోంది గోదా తల్లి. ఏం వ్రతం? తిరుప్పావై. తమిళ భాషలో పాడినటువంటి 30 పాటలు. మనకి పెద్దలు చెప్తారు, శిశురు వేత్తి పశురు వేత్తి వేత్తి గానరసం పణిహి అని. చక్కగా ఒక రాగయుక్తమైనటువంటి పాట పాడినట్లయితే శిశువులు పశువులు చివరికి నాగులు పాములు కూడా మైమర్చిపోయి నాట్యం చేస్తాయి అని దాని అర్థం. అందుకని భగవానుడు తెలివిగా ఏం చేశాడో తెలుసా? గీత పాట పాడాడు, భగవద్గీత. మాటలు చెప్తే ఎవరు వింటారు కనుక పాట పాడావంటే ఈయనెవరో భలే పాడుతున్నారే అని వచ్చి కూర్చుంటాం. అందుకని గోదా తల్లి కూడా పాటలుగా పాడిందిటవి.
30 రోజుల పాటు విలక్షణమైన వ్రతం చేసి 30 పాటలు పాడింది. మనందరికీ భజనలు పాటలు అలాగే కోలాటాలు నాట్యము డ్యాన్సు అంటే బాగా ఇష్టం. మనకి చక్కగా ప్రశాంతంగా కూర్చుని వినండర్రా అంటే వినలేం మనం. అదే పెద్ద బాధ మనకి లోకంలో అందరికీ కూడా. ఏమొద్దు, హాయిగా కుర్చీ వేసి కూర్చుని మనస్సు ప్రశాంతంగా ఏ విషయాలు పెట్టుకోకుండా వినండి చాలు అంటారు పెద్దలు. అది తప్ప అన్నీ చేస్తాం మనం. సులభోపాయం అండి, సులభోపాయం. భగవంతుడిని పొందటానికి దగ్గర దారి ఏమిటి? వినటం, శ్రవణం. నారద మహర్షి కూడా శ్రవణం కీర్తనం విష్ణు మొట్టమొదట వినటానికే ప్రాధాన్యత చెప్పాడు స్వామి. కాబట్టి వినాలి. ఆమె పాడుతోంది పాటలు. ఈనాడు మొదటి పాసురంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ముందుగా ఆమె ఏం పాడింది అనేటటువంటి ఆ పాటని ఒకసారి మనందరం కూడా ఆస్వాదిద్దాం. ఆండాల్ దివ్య తిరువడిగళే శరణం. மார்கழித்திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப்போதுவீர் போதுமினோ நேரிழையீர் சீர் மல்கும் ஆயிப்பாடி செல்வச் சிறுமீர்கள் கூர்வேல் கொடிந்தொழுலன் நந்த கோபன் குமரன் ஈரானந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனிச்சங்கண் கதிர்மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழப்படிந்து ஏலோரெம்பாவாய் ఆండాల్ దివ్య తిరువడిగళే శరణం. ఎంత అద్భుతంగా పాడిందో చూడండి. ఏదైనా లోకంలో మనం ఒక మంచి పని చేయాలంటే ముందుగా ఒక పంతులు గారిని పిలిచి అయ్యగారండి ఒక మంచి రోజు చూసి చెప్పండి, కొంచెం కారు కొనుక్కోవాలి, లేదా ఇల్లు కొనుక్కోవాలి, లేదా ఏదైనా ఇంట్లో వస్తువు తెచ్చుకోవాలి, బంగారం కొనుక్కోవాలి అని అడుగుతుంటాం పెద్దల్ని. అంటే ఏంటి? ఏదైనా ఒక శుభకరమైన పని చేసేటప్పుడు శుభమైన కాలాన్ని చూస్తాం. అట్లా గోదా తల్లి కూడా కాలాన్ని ఇక్కడ ముందుగా తెలియజేస్తుంది. శుభమైన కాలము అంటోంది. ఏమిటి మంచి కాలం కోసం? కాలం ఎందుకు? కాలం చాలా గొప్పదండి. అందుకనే భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ కాలోస్మి లోకక్షయత్ కురుత్ ప్రవృద్ధు లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్త. ఏమై అర్జున, ఈ సమస్తమైనటువంటి ఈ భూత భవిష్యద్వర్తమానములతో కూడినటువంటి ఈ కాలస్వరూపుడను నేనే అని కాలం యొక్క గొప్పతనాన్ని చెప్పాడు. మనందరం కూడా కాలాధీనులం. మనందరం కూడా భగవంతుడికి 2 రకాల సంపదలు ఉన్నాయి, ప్రాపర్టీస్. దాని విభూతి అంటారు. మొదటిది లీలా విభూతి, అంటే అనంత కోటి బ్రహ్మాండాలు. ఒక బ్రహ్మాండం కాదు, ఎన్ని బ్రహ్మాండాలో కూడా తెలియవు మనకి. రాబోయే పాసురాల్లో గోదా తల్లి చెబుతుంది ఆ విషయాన్ని. ఈ అనంతకోటి బ్రహ్మాండాలన్నీ కూడా ఒక పావల 25% మాత్రమే భగవంతుడికి. ఇంకా మిగిలినటువంటి 75% ఆ ఇంకొకటి ఉన్నది పరమపదం, నిత్య విభూతి అంటారు దాన్ని. శాశ్వతమైన 2 సంపదలు భగవానుడికి. ఆ నిత్య విభూతికి కాలం ఉండదు, అక్కడ కాలంతో సంబంధమే లేదు. నకాలస్తత్ర వై ప్రభు అంటుంది మనకి వేదం. కాబట్టి కాలంతో సంబంధం లేదు. ఇక సూర్యచంద్రులు ఉండరు, నక్షత్రాలు ఉండవు, ఇంకా ఏమీ ఉండనటువంటి విలక్షణమైన చోటు. దాన్ని ఏమంటారు? పర మా పదం. పదం అంటే చోటు, పర దానికన్నా గొప్పది, దాంతో సమానమైనది లేనటువంటిది. మా లేనటువంటి చోటు పర మా పదం. దానికే నిత్య విభూతి, శ్రీవైకుంఠం అని పేరు వాటికి. పరమ వ్యోమం, పరమాకాశం అనేటటువంటి అనేక పేర్లు. మోక్షము అని కూడా దానికే పేరండి. అక్కడ కాలంతో సంబంధం లేదు. మరి కాలంతో సంబంధం ఎక్కడ? ఇదిగో ఇక్కడ మాత్రమే, ఈ భూలోకంలో మాత్రమే. పగలు రాత్రి అనేటటువంటి కాల సంబంధం ఉంది ఇక్కడ.
కాబట్టి మనకి ఇక్కడ భగవంతుడు కాలస్వరూపుడు, మనందరం కూడా కాలబద్ధులం మనమంతా కూడా. అయితే ఏదైనా ఒక పని చేయాలంటే మంచి సమయం చూసుకోవాలి కదా అంటుంటారు లోకంలో. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరొక రహస్యం ఉన్నది. ఎప్పుడైతే కనుక పరోపకార భావనతో, అహింసా భావనతో, అదేవిధంగా భగవద్ భక్తితో, భగవంతుని యందు శ్రద్ధతో, ప్రావణ్యంతో ఏదైనా ఒక పని మొదలు పెట్టాలంటే మనం కాలం చూడాల్సిన పని లేదు. మంచి నక్షత్రమా, మంచి వారమా, మంత్రి తిథి అని చూడాల్సిన పని లేదు అంటారు మనకి పెద్దలు. కాబట్టి దేశకాల సంబంధమైనటువంటి భేదమంతా కూడా చూడకుండా చక్కగా భగవత్ సంబంధమైనటువంటి కార్యక్రమానికి కాలంతో పని లేదు. ఎందుకని ఆయనే మంచి కాలాన్ని ఇచ్చేస్తాడు. ఎప్పుడైతే కనుక ఆయన యందు మనం పని చేయటం మొదలు పెడతామో ఆయనే ఆ భారమంతా చూసి మంచి సమయాన్ని కూడా ఆయనే ఇస్తాడు అని నమ్మినటువంటిది గోదా తల్లి. అందుకని ఏం చెప్తుంది ఆవిడ? కాలం గురించి కీర్తిస్తోంది. మార్గజిత్తింగళ్, మార్గశీర్ష మాసం, ఆ పేర్లోనే ఉన్నది వైభవంతా అన్నారు పూర్వాచార్యులు మనకి అంటున్నారు. కాబట్టి ఆనాడు శ్రీరాముడు అవతరించే సమయానికి కాలమంతా కూడా చక్కగా తనను తాను శ్రద్ధగా రెడీ చేసుకున్నది, సిద్ధం చేసుకుందిట. చైత్ర శ్రీమాన్ అయం కాల రమ్య పుష్పితకానన. వాల్మీకి మహర్షి చెప్తున్నారు, ఎప్పుడైతే శ్రీమన్నారాయణుడు శ్రీరామచంద్రుడుగా అవతరించాలి అని సంకల్పించుకున్నాడో అప్పుడు కాలం సిద్ధమైపోయి కూర్చుంది రెడీగా. ఎట్లా? చైత్రమాసం, చాంద్రమానంలో చైత్రమాసంతో ప్రారంభమవుతుంది చాంద్రమానం. కాబట్టి ఈ చైత్రమాసం ఎలాంటిది అనుకుంటున్నారు? యుగాది. మనం చెప్పుకుంటూ ఉంటాం యుగాది. యుగానికి ప్రారంభం చైత్రమాసంతో చెప్తారు మనకి పెద్దలు. కాబట్టి ఈ యుగ ప్రారంభానికి మొదటిదైనటువంటి కాలం చైత్రమాసం అంటున్నారు. కాబట్టి కాలం యొక్క గొప్పతనం అక్కడ అంటున్నారు. ఏమిటి? శ్రీమాన్, కాలాన్ని పొగుడుతున్నారు. మనం అటు గుర్తుపెట్టుకోవాలండి. భగవత్ సంబంధమైనటువంటి ఏ విషయమైనా, ఏ వస్తువైనా, ఏ వ్యక్తి అయినా, ఏ పదార్థమైనా అది పరమ పావనమైనటువంటిదే. ఎందుకని? భగవంతుని యొక్క సంబంధం చేత. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. అందుకనే మనకి నమ్మాళ్ళు వారు ఈ తిరుమల కొండని, ఈ ఒక కొండని కాదు 7 కొండలని కూడా శ్రీ మలయాజువాన్, శ్రీ కొండగారు అని పిలిచారండి. కొండ అనకూడదండి, కొండగారు. ఇది తిరుమల కొండ అనకూడదు, తిరుమల కొండగారు అనాలి మనం, గౌరవవాచకం. ఎందుకని? భగవంతుణ్ణి భరిస్తున్నటువంటి, భగవంతుణ్ణి ధరించినటువంటిది ఇది. కాబట్టి శ్రీ మలయాజువాన్, ఆజువాన్ అంటే ఆచార్యులు అని అర్థం. ఈ కొండ ఆచార్యుల, రాళ్ళు రప్పలు చెట్లు పుట్టలు అని మన బుద్ధి అక్కడితోనే ఉంటుంది. కానీ భక్తిభావం కలిగిన ఆళ్వార్లకి శ్రీ మలయాజువాన్. అంతేకాదు పై తప్ప అంబడయ్యాన్ తిరువేంగడం, 5 పడగలుగా ఉన్నటువంటి ఆదిశేషుడి మీద పడుకున్నటువంటి స్వామి అని కీర్తించారు నమ్మాళ్ళవార్లు. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నమ్మాళ్ళవార్లు ఇక్కడికి వచ్చి తిరుమలని చూడలేదు, రాలేదు. అసలు ఆయన ఉన్న చోట్లోనే కూర్చుని కళ్ళు మూసుకుంటే వారికి ప్రత్యక్షమైందిట. మనకి మొదట అలిపిరి దగ్గర ఉండేటటువంటి ఆ కొండ ఇలా 5 విభాగాలుగా ఉన్నట్టుగా ఉంటుంది. ఆ తూర్పు భాగానికి ఉన్నటువంటి కొండ ఒక సర్పం యొక్క తోకలాగా పొడవుగా ఉంటుంది. స్వామి యొక్క శిరస్సు ఇటుపక్కకి పశ్చిమాభిముఖంగా ఉన్నట్టుగా ఉంటుంది. మనకు చూస్తూనే ఉంటాం మనం ఎప్పుడు కూడా. కాబట్టి మనం ఇప్పుడు చూసి మనం శాటిలైట్ ద్వారా కనుక్కున్నాం. కానీ ఆనాడే నమ్మాళ్ళు వార్లు చెప్పేశారు. ఎప్పుడు నమ్మాళ్ళ వార్ల కాలం? కలియుగ ఆరంభానికి 45వ రోజు పుట్టారు వారు. కాబట్టి ఆ కాలం, అందుకనే కొండగారు అనాలి. అందుకనే శ్రీమాన్ కాలం గారు అంటున్నారు మనకి ఇక్కడ ఆండాళ్ళు తల్లి. ఆ రహస్యం మనం గుర్తుపెట్టుకోవాలంటున్నారు. అంతేకాదుట, మనం ఏదైనా ఒక పని చేయాలంటే ఆ పనికి ఉపాయం ఒకటి, ఆ పనికి ఉపయోగించే వస్తువులు వేరు, ఆ పని ద్వారా వచ్చే ఫలం వేరు. ఆకలిగా ఉంది, కడుపు నిండాలి, దానికి ఏం కావాలి? అన్నాది పదార్థాలు కావాలి. దానికి ఏం కావాలి? వండటం అనే ఉపాయం కావాలి. అంటే ఏదైనా ఒక పనికి ఉపాయము, ఉపేయము, ఫలము, ఈ 3 వేరు వేరు ఉంటాయి. కానీ భగవద్ విషయంలో ఉన్నప్పుడు ఉపాయ, ఉపేయ, ఫలములు 3 ఆయనే.
ఆయనకు పొందటం కోసం ఆయన కన్నా ఇతర ఉపాయాలు మనం ఆశ్రయించకూడదు. అదే మనకి చెప్తుంది సంప్రదాయం. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అదే. ఏం చెప్తుంది సంప్రదాయం? ఆకారత్రయ సంపన్న. ఆకారత్రయం, 3 రకాలైన స్వరూపాలు ఉండాలండి. తదేక శేషత్వ, తదేక శరణత్వ, తదేక భోగ్యత్వములు. తచ్చబ్దవాచుడైనటువంటి వాడు పరమాత్మ శ్రీమన్నారాయణుడు. ఆయన యందే మనసు లగ్నమై ఉండాలి. ఆయన కోసమే చెయ్యాలి పని, ఆయననే పొందాలి. ఇది మనకు కావాల్సినటువంటి ప్రయత్నం. ఇది ఆకారత్రయం. కాబట్టి మనకి ఇక్కడ ఎప్పుడైతే కనుక ఏదైనా ఒక భగవత్ సంబంధమైన పని చేసేటప్పుడు, మనం ఎన్నో భగవత్ సంబంధమైన పనులు చేస్తుంటాం, పూజలు వ్రతాలు ఎన్నో చేస్తుంటాం, కానీ అందులో ప్రయోజనం మనకు కావాలి. ఈ పూజ నేను చేశాను, మా ఇంట్లో చేశా, మేము డబ్బులు పెట్టి ఖర్చు పెట్టాం, ఇది మన బుద్ధిలో ఆగిపోయింది అంతే. కానీ ఆయన వాడనైన నన్ను ఆయన ప్రేరేపించి ఆయనకు సంబంధించిన వస్తువులతో ఆయన నా చేత చేయించుకున్నాడు ఆయన కొరకు అనే భావన ఎవరికి వస్తుంది? వాళ్లే భక్తులట, వాళ్లే భగవంతుడికి ఇష్టంట. అదిగో అటువంటి మహానుభావురాలు భక్తాగ్రేసరి ఈవిడ గోదా తల్లి, భక్తాగ్రణి ఆవిడ. ఆ విషయాన్ని తెలియజేస్తుంది. ఎంత 6 ఏళ్ల చిన్న పిల్ల ఈ విషయాన్ని చెప్తోంది మనకి. అందుకనే కాలానికి నమస్కారం చేస్తోంది. ఎప్పుడైతే కాలం మనకి అనుకూలం అవుతుందో అప్పుడు అన్నీ అనుకూలమైపోతాయి మనకి. ఉపేయములు, ప్రాప్యములు, అదేవిధంగా ప్రయోజనములు మొదలైనటువంటి అన్నీ కూడా ఇందులో మనకి చెప్పబడ్డాయి. ఎందులో? ఏదైనా ఒక పని చేసేటప్పుడు భగవత్ సంబంధంతో ఉండటం చేత. అందుకని మార్గడి తింగళ్, మార్గశిర మాసం, ఆ పేర్లోనే ఉందండి. మార్గము, దారులు. మనం మన ఇంటికి వెళ్ళాలనుకోండి, బస్ స్టాండ్ నుంచి దగ్గర దారిలో వెళ్తామా, ఊరంతా తిరిగి వెళ్తామా, దగ్గర సందుల్లో నుంచి త్వరగా ఇంటికి వెళ్ళిపోతామా, లేకపోతే ఊళ్ళో అన్ని హైవే రోడ్లన్నీ తిరిగి ఇంటికి వెళ్తామా? మనకి ఏది దగ్గర దారో ఆ దారిలో మనం వెళ్తాం. మనకేమిటి దగ్గర దారి? మనకి ఇక్కడ మార్గశిర మాసము దగ్గర దారి. ఏమిటి మార్గశిర మాసం అంటే? మార్గశిర మాసం అంటే సంవత్సరంలో తెల్లవార కట్ట లెక్క. సంవత్సరంలో మిగిలిన మాసాలన్నీ కూడా రాత్రితో సమానమైతే ఈ మార్గశిర మాసం తెల్లవార కట్టట. తెల్లవార కట్ట అంటే సూర్యోదయానికి ముందు ఉన్నటువంటి ఒక 4-5 ఘడియల కాలము తెల్లవార కట్ట. ఒక ఘడి అంటే 24 నిమిషాలు. కాబట్టి తెల్లవార కట్ట సూర్యోదయానికి ముందు కాలమే బ్రాహ్మీ ముహూర్తం. బ్రహ్మాది దేవతలు ఆ స్వామివారిని మనం సేవించుకోవటానికి ముందు వచ్చి వారు సేవించుకుని వెళ్తారట మనకి ఆ స్వామి యొక్క సన్నిధిని. కాబట్టి అది బ్రాహ్మీ ముహూర్తం అంటారు. అప్పుడు నిద్ర లేవాలి. అప్పుడు మనం లేవం. ఎందుకని? తమోగుణ ప్రభావంతో దుప్పటి గట్టిగా ముసుగేసుకు పడుకునే కాలం మనది. మరి వాళ్లకు భగవంతుణ్ణి కీర్తించేటటువంటి కాలం వాళ్ళది. మార్గశీర్షం అంటున్నారు. శీర్షం అంటే తలకాయ. శరీరంలో ప్రధానము శిరస్సు, తలకాయ. కాబట్టి మనకి భగవంతుడిని పొందటానికి అనేక ఉపాయాలు ఉన్నాయి. కర్మ, జ్ఞానము, భక్తి, ఆ తర్వాత ప్రపత్తి. భక్తి తర్వాత ఇంకా ఉన్నాయండి, 3 ఉన్నాయి తెలుసుకోవాల్సినవి. ప్రపత్తి, ఆచార్యాభిమానం, భాగవత సేవ, భాగవత కైంకర్యం, ఇవి ఉన్నాయండి. ఇందులో ప్రధానమైనటువంటి భాగవత సేవ, భాగవత నిష్ట ఉండాలిట. అందుకనే కులశేఖరాళ్వార్లు త్వద్భృత్య పరిచారిక భృత్య స్వామి, నీకు సేవ చేసుకునేటటువంటి ఆ సేవకులు, వాళ్ళకి సేవ చేసేవాళ్ళు, వాళ్ళకి సేవ చేసే వాళ్ళకి నేను సేవ చేసేలా చేయమని చెప్పారు. అంతేకాదు నమ్మాళ్ళ వార్లు కూడా తొండన్ సెడగోపన్. ఈ సెడగోపన్ అనేటువంటి నేను నీ యొక్క దాసులకి దాసుణ్ణి అని చెప్పాడండి ఆయన. ఆళ్వారు కోటిలోనే మొదటి వారు ఆళ్వారు శబ్దవాచలైనటువంటి ఆయన తనని తాను ఎంత నైత్యానుసంధానంగా చెప్పుకున్నాడో మనం గ్రహించాలి. కాబట్టి ఏమిటి మనకు కావాల్సిన మొట్టమొదటి మార్గం ఏమిటి? భాగవత నిష్ట. అంటే మిగతావి ఉండకూడదని కాదు అర్థం. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ మనం ఆచరించుకుంటూ వెళ్ళాలి. కర్మ, నిత్యానుష్ఠానం, జ్ఞాన, భక్తి. మనకున్నదే భక్తి అనుకుంటున్నాం. భక్తి అంటే పగలు రాత్రి, ఇంట్లో వాకిట్లో, ఇప్పుడు అప్పుడు, ఈ స్థితిలో ఆ స్థితిలో, అక్కడ ఇక్కడ, వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర అనే తేడా లేకుండా ఎల్లప్పుడూ భగవానుని మనసులో తలుచుకుంటూ ఉండటమే భక్తి. అంతేగాని ఒక పండగ వస్తే ఆ పండగ నాడు స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని పరిగెత్తుకుంటూ, తోసుకుంటూ, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ గుళ్ళకు పరిగెత్తడం అనేది కాదు భక్తి అంటే. అది కూడా భక్తిలో ఒక భాగమే.
కానీ భక్తి అంటే ఏంటి? తైలధారావత్ అవిచ్ఛిన్న స్మృతి సంతతి అన్నారు భగవద్ రామానుజులు. ఒక నూనెని వంచినట్లయితే దాని మొదటి బిందువు నుంచి చివరి బిందువు వరకు ఎక్కడ విచ్చిత్తి బ్రేక్ లేకుండా వెళ్తూ ఉంటుంది. అలా ఉండేదే భక్తి. ఈ భక్తి కూడా దాని యొక్క సీమాభూమి తారాస్థాయి ప్రపత్తి. నిన్న చెప్పుకున్నాం ప్రపత్తి అంటే ఏంటో, నిన్న తెలుసుకున్నాం. భగవంతుడు మనల్ని రక్షించాలని చూస్తుంటే మన రక్షణని ఆయనకి అడ్డం పెట్టకుండా ఆయన రక్షణలో ఒదిగి ఉండటమే ప్రహ్లాదుడు మొదలైనటువంటి వాళ్ళందరూ చేసినట్లుగా అంటున్నారు. కాబట్టి ఇది మార్గశీర్షం. ఏమిటి? భాగవత నిష్ఠ. అటువంటి భాగవత నిష్ఠ అంటే ఎవరు? మనకి నమ్మాళ్ళ వారు చెప్పినట్టు భగవద్భక్తుడు. ఆ తిరుమల యాత్రకి వెళ్ళేటటువంటి భక్తులు ఉంటారు, వాళ్ళ పాదాలకు దండం పెట్టుకోవాలట. గుళ్ళో నుంచి బయటకు వస్తారు, వాళ్ళ కాళ్ళకి దండం పెట్టుకోవాలట. అంతేగాని పరిగెత్తుకుంటూ వాళ్ళని తోసుకుంటూ లోపలికి వెళ్ళిపోయి దేవుడి దర్శనం చేసుకుంటే అది భక్తి ఒక భావనంతే. కానీ భక్తి అసలు సిసలు స్థితి ఏమిటి? దేవాలయంలో దర్శించుకుని వచ్చిన వాళ్ళ పాదాలకు నమస్కారం చేయాలంటారు. అది భాగవత నిష్ఠ అంటారు దాన్ని. కాబట్టి మార్గశీర్షం, మార్గములలో ఉత్తమ మార్గం ఏంటి? భాగవతులను సేవించుట. దానికి ముందున్నటువంటిది మనకి ఎట్టా తెలిసింది? ఎవరు చెప్తారు ఈ మాటని మనకి? ఒక మంచి గురువు గారు చెబుతారు, పంతులు గారు చెబుతారు మనకి, అయ్యగారు. అయ్యా భగవంతుడు ఉన్నాడు, భగవద్భక్తులను సేవించాలి, భగవంతుని సేవించాలి అని చెప్పేటటువంటి ఆచార్యుడు. ఆచార్యుడు అంటే ఏంటి? జ్ఞానాన్ని చెప్పేవాడు. ఏ జ్ఞానం తెలుసుకుంటే ఇంకా ఈ మిగతా జ్ఞానాలు తెలియాల్సిన అవసరం లేదు, అదే జ్ఞానం. ఏం చెప్పాడు ప్రహ్లాదుడు వాళ్ళ నాన్నగారితో? అంతా చదువుకున్నా నాన్నగారు అంటే, బాగా చదువుకున్నావా బాబు? ఓ చదువుకున్నా నాన్నగారు అన్నాడు. ఏం చదువుకున్నావురా? చదువులలోని మర్మమెల్ల చదివితి తండ్రి అనేశాడు. అయ్యా ఎన్నెన్ని పుస్తకాలు ముందేసుకుని ఎన్నెన్ని సంవత్సరాలు చదివితే ఏం లాభం? తెలుసుకోవాల్సిన విషయం తెలుసుకుంటే చాలు. ఏమిటది? ఓం నమో నారాయణ, భగవానుని యొక్క నామస్మరణ చేసుకో, అంతే చాలు. ఇదే సారాంశం. కాబట్టి మనకి తెలియజేసేటటువంటిది ఏంటి? సారాన్ని తెలియజేసేవాడు ఎవరు? ఆచార్యుడు. ఆచార్య నిష్ఠ. ఆ తర్వాత ఆచార్యుడు ఏం చెప్తాడు? బాబు భగవంతుని యొక్క భక్తులను ఆశ్రయించాలి అని తెలియజేస్తాట. కాబట్టి ఇట్లా ఆచార్య నిష్ఠను తెలియజేస్తుంది. ఆచార్య నిష్ఠ ద్వారా భాగవత నిష్ఠ. ఇదే మార్గశీర్ష మాసం, మార్గశిత్తింగళ్. అంతేకాదట ఈ కాలంలో చూడండి, ఇప్పుడు బాగా చల్లగా ఉంటుంది, కాసేపటి ఎండొచ్చి వెచ్చగా వేడివేడిగా హాయిగా ఉంటుంది. నాతి సీత నఘర్మధ. కాబట్టి వాసుదేవుని యొక్క స్మరణ చేసుకునేటటువంటి వాళ్ళకి దుఃఖాలు ఉండవు, బాధలు ఉండవు, సంతోషాలు ఉంటాయి, ఆనందాలు రెండూ ఉంటాయి. కాబట్టి నాతి సీత నఘర్మధ అని చెప్తారు. అటువంటి విశేషమైనటువంటిది. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ కూడా మాసానాం మార్గశీర్షోహం అని చెప్పాడు ఆయన. అర్జున, కాలములలో మార్గశీర్ష మాసాన్ని నేనే అర్జున అని చెప్పాడు ఆయన. అంతేకాదు శ్రీమన్ నమ్మాళ్ళు వార్లు కూడా కాలం యొక్క వైభవాన్ని కీర్తిస్తారు మనకి. ఒజువిల్ కాలమెల్లాం ఉడనాయ్ మన్ని వజువిలా అడిమై సెయ్య వేండుం నాం. ఒజువిల్ కాలమెల్లాం ఉడనాయ్ మన్ని. ఈ విచ్చిత్తి లేని కాలం ఉన్నంత వరకు, ఈ శరీరం ఉన్నంత వరకు కూడా నీకు నిరంతరమైనటువంటి కైంకర్యం చేసుకుంటాను స్వామి అని వెంకటేశ్వర స్వామి వారి మీద కీర్తన చేశారు నమ్మాళ్ళు వార్లు. కాలం యొక్క గొప్పతనం అంత గొప్పది అంటారు మనకి. కాబట్టి కాలం ఏమిటి? మార్గశిర మాసంలో గొప్పతనం ఏంటి? సత్వగుణం అభివృద్ధి కలిగేటటువంటి కాలం. ఈ నెలంతా కూడా మన మనసులో భగవద్భక్తి సత్వగుణం ఉండాలి. రజో తమో గుణములకు తావీయనటువంటి కాలం అంటున్నారు. అంతేకాదుట ఈ కాలం భగవద్ విషయంలో ఈడుపడేటటువంటి కాలం. అంటే భగవద్ విషయంలో మన శ్రద్ధను పెంచేటటువంటి కాలంట మార్గశిర మాసం. ఈ మాసంలోనే పండుగ రాజ్యం. ఏమిటి? అన్ని పండుగలకి మనకి ప్రధానమైన పండుగ ఏమిటి? ముక్కోటి ఏకాదశి రాబోతోంది మనకి. అది అన్నిటి పండుగల్లో కంటే పెద్ద పండుగ మనకి. కాబట్టి ఒక గొప్పదైనటువంటి పండుగ కాలము మనకి ఈ మాసంలోనే ఉన్నదంటున్నాడు. అంతేకాదు ఇంకొక విలక్షణమైన విషయం చెప్తున్నారు. ఆనాడు శ్రీకృష్ణుడు గోపికలతో ఆడుకోవాలనుకుంటే ఆ ఇళ్లల్లో ఉండేటువంటి పెద్దవాళ్ళు శ్రీకృష్ణుడు సుమండి అయ్యో మా పిల్లలు అని శ్రీకృష్ణుడికి పిల్లలని అందనేయకుండా నేల భోషాణాలను ఉండే కింద పెద్ద పెద్ద భూమిలోనే అండర్ గ్రౌండ్లో పెట్టెలు ఉండేవి, చెక్క పెట్టెలు, నేల భోషాణాలు. వాటిల్లో దాచేసుకుని తాళం పెట్టి కూర్చునేవాళ్ళు శ్రీకృష్ణుడు కనబడకుండా.
అట్లా శ్రీకృష్ణుడి కనబడకుండా గోపికలను వాళ్ళ పిల్లల్ని దాచేసుకున్నటువంటి వాళ్ళే అయ్యో శ్రీకృష్ణుడితో ఈ పిల్లలు ఆడి పాడి గెంతులేయటానికి లేకుండా మనం అడ్డుపడ్డామే అని బాధతో తిరిగి ఎక్కడదైతే పిల్లల్ని దాచారో ఆ పిల్లల్ని తీసుకొచ్చి శ్రీకృష్ణుడి చేతిలో వేసి అప్పజెప్పిన కాలం అంటున్నారు. అంటే భగవద్ విషయంలో విముఖత్వం ఉన్నటువంటి కాలం పోయి భగవద్ విషయంలో అద్వేష ఆభిముఖ్యములు కలిగేటటువంటి కాలం అంటారు ఈ మార్గశిర మాసం అంటున్నారు. అంతేకాదుట మార్గాలలో గొప్పదైనటువంటిది మిశ్రసత్వం. మన సత్వం, మనకి సత్వగుణం ఉంటుందండి, మంచితనం. సత్వగుణం అంటే మంచితనం. మంది మిక్స్డ్ మిశ్రసత్వం మంది, కానీ శుద్ధ సత్వాన్ని కలిగించేటటువంటి కాలం ఈ కాలం అంటున్నారు. అంతేకాదుట ఈ కాలం భగవానుని యొక్క అనుగ్రహానికి యోగ్యత అయినటువంటి కాలం. ఇంకోటి, ఆనాడు శ్రీకృష్ణుడితో ఆడి పాడి గెంతటానికి అడ్డంగా ఉంటాడట. ఎక్కడికి వెళ్ళమాక ఇంట్లో కూర్చో అని తలుపు తాళం వేసేసుకున్నటువంటి వృద్ధులు చలికి వణుకుతూ భయపడుతూ వాళ్ళు బయటికి రాలేక ఇంట్లోనే ఉంటే ఈ పిల్లలందరూ కూడా హాయిగా ఆడుతూ పాడుతూ గెంతులేయటానికి యోగ్యమైన కాలం అంటున్నారు. కాబట్టి శ్రీకృష్ణునికి అడ్డం రాకుండా ఈ వృద్ధులందరూ కూడా లోపల పడుండేటటువంటి కాలం అంటున్నారు. అంతేకాదు ఇంకొక విలక్షణమైన విశేషం ఉన్నది. నిజమైనటువంటి భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వాళ్ళకి ఈ కాలం పగలుతో సమానం అంటారు. శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రత్త భూతానాం సానిసా పశ్యతో మునే. లోకంలోని వాళ్ళందరూ కూడా బద్ధులు, అలాగే సంసారంలో పడి కొట్టుకునేటువంటి వాళ్ళందరూ కూడా హాయిగా పడుకుని నిద్రపోతుంటే మునులు, జ్ఞానులు, భక్తులకి అది తెల్లవారినట్టు లెక్కటం. అది ప్రొద్దుతో సమానం. అందరూ కూడా ప్రొద్దున్నే లేచి దైనందిన జీవితాల్లో తిరుగుతుంటే మునులు, మహర్షులు, దైవజ్ఞానం కలిగిన భక్తులకి అది రాత్రి సమానట. వీళ్ళందరూ బయట తిరిగితే వాళ్ళు లోపల ఉంటారు, వాళ్ళందరూ బయట తిరిగితే వీళ్ళు లోపల ఉంటారు. అంటే భగవద్భక్తి కలిగిన వాడికి మంచి యోగ్యమైన కాలం, భగవద్భక్తి సంబంధం లేని వాళ్ళకి దుప్పటి ముసుగేసుకుని పడుకునే కాలం అంటున్నారు మనకి. కాబట్టి అటువంటి గొప్పదైనటువంటిది ఈ కాలం అంటున్నారు. కాబట్టి రామునికి పట్టాభిషేకం చెయ్యాలి అనుకునేటటువంటి ఆ కాలం ఎలాంటిదో అలాంటి కాలం అంటున్నారు. శ్రీకృష్ణుడికి గోపికా పట్టాభిషేకం, రామాయణంలో రాముడికి పట్టాభిషేకం చేయాలనుకున్న కాలం ఎంత గొప్పదో, అదేవిధంగా గోపికలతో శ్రీకృష్ణుడు కాదు, శ్రీకృష్ణుడితో గోపికలు చెట్టపట్టాలేసి ఆడుకునేటటువంటి కాలం. ఎంత వయసు అండి గోపికలకి? ఆనాడు గోపికలకి ఎంత వయసు, శ్రీకృష్ణుడికి ఎంత వయసు? అంతా 7-8 ఏళ్ల పసిపిల్లలు. 7-8 ఏళ్ల పిల్లలు. శ్రీకృష్ణుడు ఆ రేపల్ల నుంచి కాదు బృందావనం నుంచి ఎప్పుడు బయటపడ్డాడు తెలుసా? 12 ఏళ్ల వయసులో శ్రీకృష్ణుడు మధురా నగరానికి వచ్చాడు. 12 ఏళ్ల వయసు పిల్లలకి ఏముంటుందండి? మనోవికారాలు లేని విలక్షణమైన మానసిక ప్రవృత్తి కలిగిన వయస్సు అది. శ్రీకృష్ణుడు గోపికలతో ఆడాడు, పాడాడు, తిరిగాడు అనుకుంటే అపప్రధని మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ అగ్నుల కింద లెక్క అంటారు మనకి పూర్వాచార్యులు. అంతేకాదుట చాంద్రమానంలో మొదటిదైనటువంటి కాలం అంటున్నారు. అంతేకాదు ఇంకొక ములక్షణమైన విషయం ఉన్నది. భగవానుడు మన చూస్తాట. గుళ్ళకి వెళ్ళంగానే మనం ఏం చేస్తాం? దేవాలయంలోకి వెళ్ళంగానే ఏం చేస్తాం? మనకి భక్తి వచ్చేసింది దేవుణ్ణి చూడంగానే ఏం చేస్తాం? గబుక్కుని కళ్ళు మూసుకుంటాం. అది మన దౌర్భాగ్యం. అలా ఉంటుంది మనకి. గుళ్ళోకి వెళ్ళి కళ్ళు మూసుకోకూడదు, కళ్ళు తెరిచి చూడాలి. మీకు 1 కోటి రూపాయలు దొరికాయి అనగానే ఆశ్చర్యంతో ఎలా కళ్ళు తెరిచి చూస్తాం? అలా దివ్యమంగళ విగ్రహాన్ని చూడాలట. చూస్తే ఆయనకి మన మొహం మీద ఉండే మన పాపాలన్నీ కనబడతాయి. ఈ జన్మ కాదు, అనేక వేల కోట్ల జన్మల నుంచి పాపాల మూటలను మోసుకుపోతున్నాం మనం. ఆ పాపాలు కనబడి ఆయన కోపమసి చీ పక్కకు పో అంటాట. క్షిపామి అజస్రం అశుభాన్ ఆసురేష్వేవయోనిషు అంటాడట స్వామి. మన మొహం చూస్తే మన తప్పులే కనబడతాయి. కానీ అవన్నీ పక్కన పెట్టి ఆ పక్కన అమ్మవారు ఉంటుంది. పోన్లేండి ఈసారికి క్షమించేద్దురు అంటుందట అమ్మవారు పక్కన స్వామి చెయ్యేసి. అప్పుడు సర్లే అని దదామి బుద్ధి యోగం తం ఏనమాముపయాంతితే. నన్ను వాళ్ళు ఎలాగైతే తెలుసుకోగలరో అటువంటి బుద్ధిని నేను వాళ్ళకి ఇస్తాను అంటాడట. అంటే భగవంతునికి మన యందు ఆ రకమైనటువంటి కోపభావన పోయి మన యందు అనుగ్రహ భావన వచ్చే కాలం ఈ మార్గశిర మాసం.
అయితే మరి దేవుడి గుడికి వెళ్తే భగవంతుడు మనని ద్వేషిస్తాడని, తిడతాడా, భయపెడతాడా, మనకి ఇంకెందుకు గుడికి వెళ్తాం అని అనుకోకూడదండి. మనలో చేసేటటువంటి ఆ రకమైన ప్రవృత్తుల వల్ల అలా స్వామి కనిపిస్తుంది. ఆయన నిరంకుశ స్వాతంత్రం కలిగిన వాడు. ఆయన మన ఇంట్లో మనమే ఒక తండ్రిగా మన ఇంట్లో పిల్లల మీద మనం శాసనం చేస్తున్నప్పుడు అనంతకోటి బ్రహ్మాండాలకి తండ్రి ఆయన. ఆయన ఎంత నిరంకుశ స్వాతంత్రం ఉంటుంది ఆయనకి. అయినా కానీ దయా అనేటువంటి భావంతో ఆయన మనకి కాపాడుతాడు అంటారు పూర్వాచార్యులు. కాబట్టి మనకి లోకంలో కూడా అంతా టైం అండి బాబు, టైము ఏం చెప్పగలం అంటుంటాం చూసారా. కాలమహిమ, అంతా కాలమే. శ్రీరామచంద్రుడు ఎప్పుడు అవతరించాడు, రావణాసురుడు ఎప్పుడు పుట్టాడు, వాడు ఎన్ని వేల సంవత్సరాల నుంచి మహాపాపాలు చేస్తున్నాడు. బ్రహ్మాది దేవతలందరూ మొరబెట్టుకున్న ఎన్ని వేల సంవత్సరాల తర్వాత రాముడుగా అవతరించాడు ఆయన. ఆ తర్వాత కూడా ఎన్నేళ్లకు సంహరించాడు రావణాసురుని. అంటే ఏమిటి, కాలం రావాలి, టైం రావాలి. ఇప్పుడు నా టైం వచ్చింది అంటుంటాను లోకంలో. కాబట్టి సమయం రావాలి. సమయం కూడా భగవానుడు కూడా ఈ అనంతకోటి బ్రహ్మాండాల్లో సమయానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాడట. కాబట్టి మనం ఏం చెప్పుకోవాలి, మన సమయాన్ని స్వామి నేను ఉన్నంత కాలం కూడా నిన్ను స్మరించేలాగా చెయ్యి ఈ కాలాన్ని అని దండం పెట్టుకోవాలట. అంతటి గొప్పది కాలం అంటున్నారు. కాబట్టి సరే, ఈ మాసం సరే, మాసంలో పక్షం ఉంటుందండి. ప్రతి నెలలో 2 15 30 రోజులు పక్షం అంటారు, 15 రోజులు. అందులో శుక్లపక్షం మది నిరైందా, చంద్రుడు శుక్లపక్షంలోకి వచ్చేటటువంటి రోజు అంటున్నారు. శుక్లపక్షం అంటే చంద్రుని కళలు పెరిగేటటువంటి రోజు అన్నమాట. కాబట్టి శుక్లపక్షం అంటున్నారు. ఆపూర్యమాణే పుణ్యే నక్షత్రే అనే పెద్దలు, పూర్వాచారులు, దైవజ్ఞులు కూడా ఆ కాలం యొక్క గొప్పతనాన్ని లోకంలో కీర్తిస్తుంటారు అంటున్నారు. అంతేకాదు ఆళవందారులు మహానుభావులు ఏమంటున్నారు తెలుసా, త్వదీయ గంభీర మనోనుసారిణ అని స్తోత్రరత్నంలో స్వామి నీ సంకల్పానుగుణంగానే కదా వైదిక కర్మలన్నీ కూడా లోకంలో చక్కగా నిరపబడుతూ వాటి యొక్క గాంభీర్యం ప్రదర్శింపబడుతోంది అని కీర్తిస్తారట. కాబట్టి చంద్రుడి యొక్క వైభవం చెప్తున్నారు మనకి. చంద్రమా మనసో జాత, శ్రీ మహావిష్ణువు యొక్క విరాట్ స్వరూపంలో మనస్సులో నుంచి చంద్రుడు ఉద్భవించాడు అంటున్నారు. అంతేకాదు గోపికలందరికీ కూడా చీకటి ఒకప్పుడు అనుకూలంట, అలాగే వెన్నెల కూడా అనుకూలమేట. చీకటి ఎందుకు అనుకూలము అంటే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మెల్లగా తప్పించుకుని పారిపోయి శ్రీకృష్ణుడి ఇంటికి వెళ్ళిపోవాలి. అంతసేపు వీళ్ళకి ఇదే పని. చిన్న పిల్లలకి ఏముంటుందండి, పక్కన వాళ్ళ ఇంట్లో పిల్లలతో ఆడుకోవటం తప్ప వేరే ఏమైనా ఉంటుందా? ఎప్పుడెప్పుడు చీకటి పడుతుందా అమ్మా నాన్నలకి టోపీ వేసి పక్కన వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి అందరం కలిసి కృష్ణుడి ఇంటికి వెళ్ళిపోవాలి. కాబట్టి చీకటి వాళ్ళకి ఇష్టమైందిట. అలాగే వెన్నెల, చీకటి ఎంతసేపు ఇంట్లో వాళ్ళకి తెలియనంత వరకు చీకటి. మరి శ్రీకృష్ణుడు కనబడ్డాక చీకటి ఉంటే చీకటి యొక్క వాళ్ళు కలిసిన ప్రయోజనం ఏముంటుంది? అప్పుడే ఉండాలి, చల్లని వెన్నెల ఉండాలి. వెన్నెల కాంతిలో శ్రీకృష్ణుని యొక్క అందాన్ని చూడాలి. కాబట్టి వెన్నెల కావాలి వాళ్ళకి, గోపికలకి. కాబట్టి చీకటి ఎట్లా ఉపాధేయమో వెన్నెల కూడా వాళ్ళకి అట్లా ఉపాధేయమంటున్నారు. అటువంటి వెన్నెలను కురిపించే కాలం మతి నిరైందా అంటున్నారు. నన్నాళాల్, ఆ స్వామి యొక్క తిరుమంగళ విగ్రహం, దివ్యమంగళ విగ్రహం కూడా చీకటితో ఉన్నదే. మనకి చక్కగా కీర్తిస్తారు. పెరియ తిరువందాదిలో నమ్మాళ్ళు వారులు ఏమంటున్నారు, ఇరుళన్న మామే నియమ్మిరై. ఆ భగవాను యొక్క దివ్యమంగళ విగ్రహం నల్లనైనటువంటి సాలగ్రామ శిలా రూపంలో ఉంటాడు కదండి స్వామి. ఆ నల్లధనం అనేటువంటిదంతా కూడా స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహ స్వరూపం. నలుపు చాలా గొప్పదండి. నలుపుని చాలా అపశుభ సూచం అనుకుంటుంటారు లోకంలో, తెలియని వాళ్ళు అదంతా అలా అనుకునేది. నలుపు అనేటటువంటిది సాక్షాత్తు భగవాను యొక్క విగ్రహ రూపం నలుపు రంగు అనేటటువంటిది. కాబట్టి ఆ నలుపు చాలా గొప్పది అంటారు మనకి విగ్రహ స్వామి యొక్క వైభవాన్ని తెలియజేసు. కాబట్టి ఎట్లాగుట ఆ చీకటి ఎట్లా ఉపాధేయం అవుతుంది, ఆశ్రయణీయం అవుతుంది అంటేట, ఒక వైద్యుడి ఇంటి ముందు బయట అరుగు గట్టు ఉంటుంది కదా, ఇప్పుడు లేవండి అరుగులు గట్లు లేవు ఇళ్ళకి. ఒకనాడు వైద్యుడి ఇంటికి వెళ్తే ఆ వైద్యుడి ఇంటి బయట అరుగు మీద గట్టు మీద ఎదురు చూస్తూ ఉంటారు రోగులు. వాళ్ళకి వైద్యుని యొక్క ఆ ఇంటి అరుగు ఎలాగైతే ఉపాధేయమో ఈ గోపికలందరికీ కూడా ఆ నల్లని యొక్క చీకటి అంత ఉపాధేయము అంటున్నారు మనకి పూర్వాచార్యులు. కాబట్టి అంతటి గొప్పది ఈ విషయాన్ని మనకి తెలియజేసినటువంటి వారు కాలక్షేపం చెప్తూ శ్రీ పరాశర భట్టర్ వారు అన్నారట శ్రీరంగంలో.
కాబట్టి రోగికి వైద్యుని గట్టు ఎట్లాగైతే కనుక ఉపాధేయమో గోపికలకి చీకటి కూడా అంత ఉపాధేయమే అని చెప్పారట పరాశర భట్టర్ వారు. నల్నాళాల్ మంచి రోజు. ఏమండి ఓ మంచి రోజు చూడండి పని చేయాలి అంటుంటారు. ఏ చెడ్డ రోజులను ఉంటాయా అంటే ఉంటాయి. ఏమిటి చెడ్డ రోజులు? భగవంతుడికి సంబంధం లేకుండా చేసేవన్నీ ఉండే రోజులన్నీ చెడ్డ రోజులే. సీతమ్మ చెప్తుంది, ఏమని చెప్తుంది? రామ, నువ్వు లేకపోతే నాకంతా చీకటే, నువ్వుంటే నాకు స్వర్గం, నువ్వు లేకపోతే నరకం. యస్వయా సహ స్వర్గ నిరయో యస్వయా విన. రామ, నువ్వు లేకపోతే నాకు నరకంతో సమానం, చీకటితో సమానం. అది ఒక చెడ్డ రోజు. నీతో ఉంటూ అడవుల్లో తిరుగుతూ నానా బాధలు పడుతున్నా అది నాకు ఆనందకరమైనటువంటి మంచి రోజు రామా అని చెప్పినట్లుగా మంచి రోజు కావాలి అంటున్నారట. అంటే స్వామి ఏం చేస్తాట? ఏమిటి మంచి రోజు అంటే కనుక తానహం ద్విషత క్రూరాం సంసారేషు నరాధమా అని చెప్పుకున్నాం కదా. వీళ్ళందరం చూడంగానే వీళ్ళ మహాన ఉన్న టైం టేబుల్ కనబడిపోతున్నాయి. పాపాల పొట్టలు కనబడతాయి ఆయనకి. అప్పుడు వీళ్ళని దగ్గరికి రాని పో అవతలికి అని చెప్పినటువంటి రోజు కన్నా పోన్లే వీళ్ళు మనవాళ్లే కదా, ఈసారికి వదిలేద్దాం, వచ్చేసారి చూద్దాం, ఈ ఏటికి వదిలేయండి పిల్లాన్ని, వచ్చే ఏటికి వాడే మారతాడు అంటుంది తల్లి. అట్లా భగవానుడు పోన్లే ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మకైనా నన్ను తెలుసుకోవాల్సిందే. ఏ జన్మకైనా భగవంతుడిని ఆశ్రయించండి మనకి విముక్తి లేదు. ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మ. కానీ ఒకసారి మానవ జన్మ వచ్చిందనుకోండి, దాన్ని మనం మిస్యూజ్ చేసుకున్నామంటే, ఆ జన్మని నష్టపరుచుకుంటే మళ్ళీ 60,000 జన్మలు ఎదురు చూడాల్సిందే. ఈ 60,000 జన్మలు ఏ పేడ పురుగులోనో ఏ హీనమైన జాతుల్లోనో పుట్టిపోతాం. తర్వాత ఎప్పటికో జాయమానం హే పురుషం ఎంపస్యేన్ మధుసూదన. తల్లి గర్భంలో పడే సమయంలో భగవంతుని దృష్టి ఎవరి మీదైతే కనుక పడుతుందో వాళ్లే భక్తులుగా మారతారట, వాళ్లే భగవద్ అనుగ్రహం పొందారు. అందుకనే చెప్తున్నా మనకి వేదం యమే వైషవృణితే తేన లభ్య. ఆ భగవానుడు ఎవరిని కావాలి అని సంకల్పించుకుంటాడో వాడే గొప్పవాడవుతాడట. అటువంటి వైభవం. కాబట్టి భగవద్ విషయంలో ఆభిముఖ్యం, భగవద్ విషయంలో మునిగినటువంటి కాలమే మంచి రోజు అంటున్నారు. అంటే భగవద్ విషయం అంటే భగవానుని యొక్క చింతన, భగవంతుని యొక్క లీలల చింతన, వినటం, అనటం, చెప్పటం, చెప్పించటం, ఇవేనండి నిజమైనటువంటి రోజులు అంటున్నారు మనకి పెద్దలు. కాబట్టి ఆయన పరత్వాన్ని పక్కన పెట్టుకుని సౌశల్యాన్ని చూపిన రోజు అన్నారు. పరత్వం అంటే ఏంటి? నిరంకుశ స్వాతంత్ర్యం. జాగ్రత్త, సరిగ్గా ఉండకపోయావో నిన్ను శిక్షిస్తా అంటాడట స్వామి. ఆ స్వభావాన్ని పక్కన పెట్టుకుని సౌశల్యాన్ని చూపిస్తాట. సౌశల్యం అంటే ఏంటో తెలుసా? మహతై నిరంధ్రేణ సంశ్లేష. ఒక గొప్పవాడు ఏమీ తెలియనటువంటి ఒక అమాయుడు, ఒక తక్కువ వాడితో అరమరికలు లేకుండా, ఏ రకమైనటువంటి కట్టుబాట్లు లేకుండా భాయి చేతులు కలుపుకుని నడవటం అన్నమాట. అది ఉంటుందా? ఒక రాష్ట్రపతి ఒక రిక్షావాడితో కలిసి కూర్చుని టీ తాగటం అనేది ఉంటుందా భూమి మీద ఎక్కడన్నా? అదిట సౌజన్యం అంటే. కాబట్టి సౌశీల్యం అంటే అదిట. ఆ రకమైనటువంటి సౌశీల్యాన్ని చూపిన రోజు. స్వామి నేను ఎన్నో పాపాలు చేశాను, నన్ను క్షమించు స్వామి అని దండం పెట్టుకోవాలి గుళ్ళో. అంతేగాని నాకు అది కావాలి ఇది కావాలని దండం పెట్టకూడదు గుడిదోళ్ళు. పోవతలకి అంటాట ఆయనేం మాట్లాడాడు, కానీ మనకు ఆ ఫలం బయటపడుతుంది అంటారు. ఆ రకంగా భగవానుని యొక్క అదృష్టం, భగవానుని యొక్క వైభవాన్ని తెలుసుకునే రోజు మంచి రోజు. ఎట్లా ఆనాడు అక్రూరుడు ఎవరో తెలుసా? కంసుని రాజ్యంలో ఒకానొక మంత్రి. ఆ కంసుడి యొక్క రాజ్యంలో ఉండటానికి నానా బాధలు పడుతున్నాడు. ఎందుకని? ఈయన పరమ భాగవతోత్తముడు, వీడేమో అందరినీ పీడించేవాడు, ఈయనేమో అందరినీ దయగా చూసేవాడు. అసలు సంబంధమే లేదు వీళ్ళిద్దరికీ. అయితే కంసుడు ఒకసారి పిలిచి, నువ్వు ఆ రేపల్లెకి వెళ్ళి బృందావనంకి వెళ్ళి అక్కడ కృష్ణుడు అన్నట, వాడిని తీసుకురాప వెళ్ళు అన్నట. అప్పుడు ఆహాహా, ఇది కదా నా జన్మ, ఇది కదా నా బ్రతుకంటే. అద్యమే సఫలం జన్మ సుప్రభాతాచమే నిశా. నా రాత్రి ఈరోజు తెల్లవారింది, ఈరోజు నా బతుకు తెల్లారినట్లెక్క. ఇప్పటి వరకు చీకట్లో బతికాను, ఈ వెధవ దగ్గర రాజ్యాన్ని రాజ్యంలో ఒక మంత్రిగా ఉంటూ ఇక నాకు ఈ రాజ్యం వద్దు ఏవద్దు ప అని పక్కన బారేసి శ్రీకృష్ణుడిని ఆశ్రయించడానికి యోగ్యమైనటువంటి రోజు ఈ మంచి రోజు అంటున్నారు.
కాబట్టి ఆ రకంగా రోజు యొక్క గొప్పతనం అంటున్నారు. పూసత్తాళ్వార్లు కూడా పగర్ కండేన్ అరణనై కండేన్, ఏనాడైతే శ్రీమన్నారాయణుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించానో ఆ రోజు పగటిని చూచాను, అప్పటి వరకు రాత్రిగా బతికాను అన్నటువంటి వైభవం కలిగింది అంటున్నారు. అంతేకాదు అసూర్యమివ సూర్యేణ వాతమి వాయు అన్నట్లు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అలభ్యలాభం, స్వప్నలబ్ధ ధనం అంటారండి పూర్వాచార్యులు. స్వప్నలబ్ధ ధనం, రాత్రి కళ్ళలో ఒకడికి లంకె బిందెలు కనబడ్డాయట, తెల్లారి నిద్ర లేవంగానే అవి కళ్ళ ముందు కనబడ్డాయట, దాన్ని స్వప్నలబ్ధ ధనం అంటారు. స్వప్నంలో కనబడింది కళ్ళు తెరవంగానే కళ్ళ ముందు కనబడతాయట. అట్లా ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి మంచి రోజు ఈరోజు చూడండి, ఎంత మంచి రోజు అంటున్నారు మనకి గోదా తల్లి. కాబట్టి ఏం చేయాలి? నన్నాళాల్, ఏది మంచి రోజు? భాగవతాచార్య వైభవాన్ని తెలుసుకున్న రోజు కాదు, తెలుసుకుని వాళ్లతో ఉన్న రోజు కాదు, వాళ్లను ఆశ్రయించి మనం తరించి మనతో పాటు ఇంకొంతమందిని తరింపజేసిన రోజు మంచి రోజు అంటున్నారు మనకి ఇక్కడ. మనం భగవంతుని తెలుసుకుంటే సరిపోదు, తెలుసుకొని 10 మందికి చెప్పాలి, ఇంత విలక్షణమైన వాడురా అని చెప్పాలి. భగవంతుని యొక్క వైభవాన్ని చెప్పాలి నలుగురికి. లేదు, చెప్పేవాళ్ళ దగ్గర కూర్చుని వినాలి, అనాలి, చెప్పాలి, చెప్పించాలి, అనిపించాలి. ఇదిట మంచి రోజు మనకి జన్మలో. అంతేగాని తింటం పడుకోవటం చచ్చిపోవడం పుట్టడం అనేటటువంటివి కాదు అంటున్నారు. ఆ రకంగా మనన్నాళాల్ నీరాడపోదు వీర్, స్నానం చేయటానికి రండి. ఏమిటి స్నానం? భగవద్గుణములను కీర్తించటం. భగవంతునిలో అనంత కళ్యాణ గుణాలు ఉన్నాయట. ఆ అనంత కళ్యాణ గుణాలు మనందరికీ తెలియవని 2 రకాలుగా విభజించారు పూర్వాచార్యులు. ఆశ్రయణ సౌకర్యాపారక గుణములు, ఆశ్రిత కార్యాపారక గుణములు. ఈయన ఇంతటి గొప్పవాడు అని తెలుసుకుని ఈయన ఇవన్నీ చేసి పెడతాడు అని తెలుసుకుని ఆయన ఆశ్రయించడం. ఆశ్రయించటానికి యోగ్యమైనటువంటి గుణములు, ఆశ్రయించిన తర్వాత ఫలాన్ని చేజిక్కించేటటువంటి గుణాలు. కాబట్టి ఆ గుణములలో స్నానం చేయాలట. ఏమిటి? జ్ఞాన, శక్తి, బల, ఐశ్వర్య, వీర్య, తేజ, సౌశల్య, వాత్సల్య, వార్ధవ్య, మార్ధవ, సౌహార్ద, సామ్య, కారుణ్య, మాధుర్య, గాంభీర్య, ఔదార్య, చాతుర్య, స్థైర్య, ధైర్య, శౌర్య, పరాక్రమ. భగవద్రామానుజులు శరణాగతి గద్యం అనే ప్రబంధంలో విలక్షణంగా నాన్ స్టాప్ ఒక సింగిల్ సెంటెన్స్, ఒకే వాక్యం 10 లైన్లు ఉంటుందండి. దాన్ని చూర్ణిక అంటారు. అందులో చెప్పుకుంటూ వచ్చారు. ఇంకా చెప్పలేక చివరిలో వారు కూడా అపరిమిత కళ్యాణ గుణసాగరాన్ని వదిలేశారు. ఇన్ఫినిటీ, అనంతమైన కళ్యాణ గుణాలు కలిగిన వాడు అని. ఆ కళ్యాణ గుణములు స్నానం చేయడం కోసం వచ్చారు. స్నానం చేయడం అంటే నీళ్లు పోవడం, నీళ్లలో మునగటము, లేకపోతే నీళ్లు నెత్తి మీద పోసుకోవటం కాదు. ఇది శరీర స్నానం. ఏమిటి స్నానం? మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృత్ గీతాంభసి స్నానం సంసార మలమోచనం. గీత, భగవద్గీత యొక్క శ్లోక పారాయణ చేసినట్లయితే అది ఆత్మకు స్నానం, శరీరానికి స్నానం కాదు. ఈ శరీరం ఉండేదే కాదు, దీనికి స్నానం రోజు చేయాల్సిందే. కానీ సకృత్ గీతాంభసి స్నానం, ఒక్కసారి కనుక భగవద్గీత అనే సరస్సులో స్నానం చేసినట్లయితే ఈ సంసారం అనే మలం, ఈ చెడంతా పోతుంది అంటారు మనకి పెద్దలు. అటువంటిది స్నానంట. నన్నాళాల్ నీరాడపోదు వీరు పోదుమినో పోదుమినో. పోదుమినో అంటే వెళ్ళండి అని కాదు, పోదుమినో అంటే రండి అని. రండి అంటే పిలవటం. ఎలా రండి? రండి అనకూడదు, వేంచేయండి అని గౌరవంగా పిలగాలట. ఎందుకని? భగవద్భక్తుల విషయంలో ఉండే భక్తి, శ్రద్ధ, గౌరవం భగవంతుడికి ఇష్టంట. మన ఇంట్లో ఒక పిల్ల ఉంటుంది, ఆ పిల్ల ఏడుస్తూ ఉంటుంది, గోల పెడుతూ ఉంటుంది, ఇంట్లో పని చేసుకొనివ్వదు. అదే ఎవరన్నా వచ్చి ఏమ్మా కాస్త ఏదన్నా కావాలి అని అడిగితే, ఉండమ్మా పిల్ల ఏడిపించుకు తింటోంది మళ్ళీరా అంటాం అనుకోండి. అదే మర్రోజు ఆ వచ్చినామె ఒక గ్లాసు పందారు కోసం వచ్చినప్పటికీ కూడా ఏం చేసి ఆ పిల్లాన్ని, ఏడుస్తున్న పిల్లాన్ని కాసేపు ఆడిచ్చి లాలిచ్చి వాడికి చేతిలో లాలిపప్పు చాక్లెట్ పెడితే వాడు ఏడు పాపేస్తాడు దెబ్బకి. ఆపేయంగానే వంటింట్లోంచి పరిగెత్తుకొని ఏమిటి ఏడుస్తున్న పిల్లాడు ఆపేశాడు, ఎవరొచ్చారు అంటే ఏమని చూసి, ఆహా పిల్లాడు ఏడు పాపేశాడు, ఏంటి ఏం కావాలి చెప్పు, పందారు కావాలా, గ్లాస్ ఏమిటి, చెంబుడి పందారిస్తానని ఆమె తన యొక్క ప్రయోజనాన్ని చూసినటువంటి వాళ్ళ యొక్క ప్రయోజనాన్ని ఆమె చూస్తుంది. అట్లా మనం భగవద్ అనుగ్రహం కాకుండా భగవద్ భక్తుల యందు అనుగ్రహాన్ని మనం కనుక పొందినట్లయితే ఆయన ఆనందపడతాడట. కాబట్టి నా భక్తుల యందు ఎవరైతే నిష్టగా ఉంటారో వాళ్ళు నా ఇష్టం. మద్భక్త భక్తేషు
ప్రీతి అత్యతిగా భవేత్. నా భక్తుల యందు ఎవరైతే భక్తిగా ఉంటారో వాళ్ళురా నాకు ఇష్టం అర్జున అన్నాడు స్వామి ప్రత్యక్షంగా. అటువంటి గొప్పదైనటువంటి ఆ స్వామి యొక్క వైభవం మనకి ఈ పోదుమిను ఎవరికి గోపికలకి రండి అని పిలుస్తోంది, వేంచేయండి అని పిలుస్తోంది. కాబట్టి భగవత్ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, ఆచార్యనిష్ట కలిగిన వాళ్ళు, పూర్వాచార్యుల యొక్క ప్రబంధాల యొక్క వైశిష్ట్యం తెలిసినటువంటి వాళ్ళు ఎంతటి చిన్నవాళ్ళైనా వాళ్ళు గౌరవనీయులే. తిరుక్కోళూరు పెన్బిళ్ళే రహస్యం అనే ప్రబంధం ఉంది. అందులో తిరుక్కోళూరులో ఉన్నటువంటి పిల్లని పిల్ల అనవచ్చునా అన్నారట. అంటే ఆ ఊరిలో ఉండేటటువంటి చిన్నపిల్లలు కూడా భగవద్ జ్ఞానాన్ని కలిగినటువంటి వైభవం కలిగిన వాళ్ళు అంటున్నారు. అటువంటి గొప్పదైనటువంటి మతి నిరైంద నన్నాళాలు నీరాడపోదు వీరు, స్నానం చేయడానికి రండి అంటున్నారు. కాబట్టి అటువంటి స్నానం యొక్క వైభవం చెప్పారు. ఎందుకని నీరాడపోదు వీరు పోదుమినో నేరి చెయ్యరు ఆభరణములు అంటున్నారు. ఏమిటి ఆభరణములు? స్నానం చేసే ముందు ఆభరణాలు పక్కన పెట్టి స్నానం చేస్తాం కదా, ఆభరణాలు కలిగిన వాళ్ళు రండి అంటున్నారేంటి? ఏమిటి ఆభరణాలు అంటే శరీరం ధరించే ఆభరణాలు కాదు, భక్తి, భగవంతుని యందు ఉండేటువంటి భక్తి అనే ఆభరణం కలిగిన వాళ్ళుట వీళ్ళు, సేవ అనే భావం కలిగిన ఆభరణం కలిగిన వాళ్ళుట. కాబట్టి నేరిడయ్యీర్ సీర్మలుఘం ఆయిప్పాడి, ఏ రకమైనటువంటి సీర్మలుఘం విలక్షణమైనటువంటి సంపద కలిగినటువంటి గొల్లపల్లె. గొల్లపల్లెలో సంపద ఏముంటుందండి? ఏముంటుంది? పాలు పెరుగులు ఇవే ఉంటాయి, ఇంకేముండవు సంపద. అదే వాళ్ళకు ఉన్నటువంటి ఆయిప్పాడి సెల్వత్ చిరుమీర్ఘాల్. కాబట్టి మీరందరూ కూడా సంపన్న కలిగినటువంటి గోపికలు, ఆ రేపల్లలో ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకని ఆ భగవంతుడే వచ్చి రేపల్లెలో ఉంటే ఆ భగవంతుని సంపదంతా కూడా రేపల్లెలో వచ్చి కూర్చుందిట. చూసుకోండి వాళ్ళ యొక్క ఆ వైభవం. ప్రతి వాళ్ళు కోటీశ్వర్లే రేపల్లెలో, ప్రతి వాళ్ళకి వజ్రవైడూర్య మండల మాణిక్యాలే అందరికీ కూడా. ఎందుకని భగవంతునితో సంబంధం కలిగిన ఊరు కాబట్టి అన్నారు. కాబట్టి కూర్వేలు కూడా ఎవరక్కడ ఉన్నటువంటిది? ఆ ఊరికి రాజెవరు? నందగోపన్ కుమరన్. ఆ పిల్లవాడెవరు? నందగోపుని యొక్క కుమారుడు. ఆనాడు హనుమంతుడు కూడా సీతమ్మ తల్లితో ఏమని మాట్లాడాడు? ఆమెకి నమ్మకాన్ని కలిగించడానికి రాజా దశరథో నామ రథకుంజర వాజిమాన్. అనగనగనగా దశరథ మహారాజు అనే రాజు ఉండేవాడు. ఆడవాళ్ళకి వివాహం తర్వాత మామగారే ప్రధానమైనటువంటి దైవం, తర్వాతే భర్త. వివాహం కానంత వరకు తండ్రి దైవం. వివాహం అయిన తర్వాత ఆడవాళ్ళకి మామగారే దేవుడు. ముందు మామగారికే దండం పెట్టాలి, తర్వాతే భర్తకు దండం పెట్టాలి. ఇది సంప్రదాయం అన్నది. కాబట్టి సీతమ్మ తల్లికి అనగనగా దశరథ మహారాజు గారు ఉన్నారు అని చెప్పింది. ఎందుకని? రావణాసురుడితో సీతమ్మ చెప్పటాన్ని విన్నాట హనుమంతుడు. ఏమని? స్నుషా దశరథస్యాహం, నేను దశరథుని యొక్క కోడలిని అని చెప్పింది ముందుగా, అంతే తప్ప రాముని భార్య అని ఫస్ట్ మాట చెప్పలేదుట. ఎవరితో? అక్కడ ఉండేటటువంటి రాక్షస్త్రీలతో కానీ రావణాసుడితో కానీ. కాబట్టి స్నుషా దశరథస్యాహం, నేను దశరథుని యొక్క కోడలిని అంది. కాబట్టి ఈ నప్పిన్న పిరాటి కూడా శ్రీకృష్ణుని యొక్క మేనమామ కూతురు నప్పిన్న పిరాటి కూడా, ఈ నప్పిన్న పిరాటి మేనమామ ఇంట్లోనే ఉంటుంది, నందుడి ఇంట్లోనే ఉంటుంది. ఎప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండేది కాదు. ఆ వైభవం ముందు మనం తెలుసుకుంటాం. కాబట్టి అట్లా తండ్రి గొప్పవాడు, తండ్రి యొక్క నీడలో ఉన్నటువంటి వాడు నందగోపన్ కుమరన్. ఎందుకు నందగోపుడు గొప్పవాడు అంటే ఆ కంసుని యొక్క రాజ్యంలో ఎన్నో సామంత రాజ్యాలు ఉన్నాయి, వాళ్ళందరి మీద పెత్తనం చెలాయిస్తాడు. కానీ ఆ కంసుడు నందగోపుడు రాజ్యం జోలికి రాడు. ఎందుకని? నందగోపుడు ధర్మాత్ముడు అంటే ఈ పాపాత్ముడికి భయం, అందుకని రాడు, నందగోపుడు జోలికి రాడు. ఇగో నీకు కట్టాల్సిన కప్పం నిమిషాలతో ఆ సమయానికి కరెక్ట్ డేట్ కల్లా కట్టేస్తున్నాను, ట్యాక్సెస్ అన్ని, నా జోలికి రాకూడదని భయపెడతాట. అటువంటి కూర్వేలు కొడిందదులను నందగోపన్ కుమరన్. ఆ నందగోపుని యొక్క కుమారుడు అంటే కృష్ణుడికి ఇష్టంట. కిట్టయ్య అంట కదా, నందగోప కుమారుడు అంటే ఇష్టంట ఆయనకి. కాబట్టి ఆ రకంగా నందగోపన కుమరన్ ఏరారంద కన్ని యశోదై ఇళంసింగం, విలక్షణమైనటువంటి నేత్ర సౌందర్యం కలిగినటువంటి యశోదట. ఏదన్నా తప్పులు చేస్తే అమ్మ వెనకాల దాక్కుంటాడు. కాబట్టి అమ్మ అంటే ఇష్టం అతనికి, కృష్ణుడికి. అమ్మ యొక్క విశాలమైన నేత్రములుట. ఆ విశాలమైన నేత్రములుగా ఆ నేత్రములతోనే ఆ ఊళ్ళో వాళ్ళందరి పనులు చేసి పెట్టేస్తుందిట ఈవిడ యశోద. అటువంటి ఆ యశోద అనేటటువంటి ఆడసింహానికి చిన్న సింహం పిల్ల అంటారు. అటువంటి ఆ యొక్క ఆ నందగోపన కుమరన్ ఏరారంద కన్య యశోదై ఇళంసింగం కార్మేణ చెంగడ్ కతిర్మతియం పోల్ ముఖత్తాన్ నారాయణన్. నారాయణ అనే శబ్దం గురించి మనకి ఇక్కడ విలక్షణమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. పిళ్ళలోకాచార్యులు అనేటువంటి మహానుభావులు వారు యొక్క అనుగ్రహించినటువంటి ఆ మనకి
ప్రబంధంలో విలక్షణంగా తెలియజేస్తారు నారాయణ శబ్దాన్ని గురించినటువంటి వైభవాన్ని. నారాయణ అనేటువంటి శబ్దాన్ని గురించి మనకి ఆ ముముక్షుపడిలో 95వ సూత్రం నుంచి 101వ సూత్రం వరకు మనకి తెలియదు. నారాయణన్ ఎన్గరతు నారంగళన్ ఎన్రకు ఆయనమెన్రబడి. నారాయణ అంటే కనుక నారములకు అయనములు అని. నారములు అంటే నిత్యవస్తు సమూహములు, నిత్యవస్తు సమూహముల యొక్క ఆ గ్రూపులు అని చెప్పారు. ఏమిటా నిత్యవస్తు సమూహాలు మనకి? అవయ్యావన జ్ఞానానంద అమలత్వారిగళం జ్ఞానశక్త్యారిగళం చెప్పుకుంటూ ఓ పెద్ద లిస్టు చెప్పుకుంటూ వస్తారు. అవన్నీ నిత్యవస్తువులన్నీ నారములు. నారములకే ఆధారం కలిగినటువంటి వాడు, ఆ ఆధారం కలిగిన వాడు నారాయణుడు. అంటే ఆయన ఆశ్రయించగలిగే వైభవం కలిగిన వాడు, ఆశ్రయిస్తే చేసి పెట్టే పనులు చేయగలిగే సామర్థ్యము కలిగిన వాడు. కాబట్టి నారాయణుడు ఎవరు ఇక్కడ ఎక్కడుంటాడు ఆయన? ఆ నారాయణుడు అనేటటువంటి వాడు ఎక్కడుంటాడు? ఆయన పరమపదంలో ఉంటాడట. ఆయన ఇందాక చెప్పుకున్నాం పరమపదం. అప్రాకృత వైకుంఠం అంటారు దాన్ని. కుంఠం అంటే మార్పు, వైకుంఠం మార్పే లేని చోటుట వైకుంఠం. వైకుంఠం వేరు, పాల సముద్రం వేరు. ఈ రెండు వేరువేరు చోట్లు. ఆ రెండు కూడా ఉన్నటువంటి స్వామి నారాయణనే నమక్కే పరై తర్వాన్, మనకి ప్రయోజనాన్ని ఇస్తాడు అనేటటువంటి వైభవాన్ని మనకి అసలు ఏమిటి ప్రయోజనం? మనకి ఇంకో ప్రయోజనం లేదు, ఆయన్ని ఆశ్రయించడమే ప్రయోజనం. అటువంటి విశేషమైన ప్రయోజనాన్ని ఇచ్చేటటువంటి వాడు స్వామి అని ఆయన యొక్క వైభవాన్ని తెలియజేశారు. ఆ తర్వాత మనం ఏదైనా ఒక రహస్యాన్ని తెలుసుకునేటప్పుడు ముఖ్యమైనటువంటి మరికొన్ని విశేషాలు కూడా తెలుసుకుంటూ ఉండాలి. మనకి సంప్రదాయంలో 3 స్టెప్పులు ఉన్నాయండి. మొదటి దాన్ని ప్రథమ పర్వనిష్ఠ, రెండవది మధ్యమ పర్వనిష్ఠ, మూడవది చరమ పర్వనిష్ఠ అంటారు. పర్వనిష్ఠ అంటే కనుక మెయింటైన్ చేసేటటువంటి విలక్షణమైనటువంటి క్యారెక్టర్ అని అర్థం. మనకి భగవంతుడు తెలియాలి. భగవద్ ఆచార్య భాగవత సహవాసం ఉంటేనే మనం పరిపూర్ణలమవుతామట. ముందు మనం భగవంతుడైనటువంటి నారాయణ వైభవాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు ఆచార్య నిష్ట గురించి తెలుసుకోవాలి. మనకి ఎందరెందరో పూర్వాచార్యులు ఉన్నారండి. మనకి ఎందరెందరో పూర్వాచార్యులు ఏం చేసి ఉన్నారు ఒకనాటి కాలంలో. వారిలో ఒకరైనటువంటి వారు భగవద్ రామానుజులకి మానసపుత్రుల లాంటి వారైనటువంటి తిరుక్కురుగై పిరాన్ పిళ్ళాన్. వీరు చాలా మహానుభావులండి. ఈ తిరుక్కురుగై పిరాన్ పిళ్ళాన్ అనేటటువంటి వారు ఈ భగవంతుని యొక్క తిరువాయుమొழிని గానం చేసిన నమ్మాళ్ళు వార్ల యొక్క తిరువాయుమొழிకి విలక్షణమైనటువంటి ఆరాయిరప్పడి అని మొట్టమొదటి వ్యాఖ్య. విష్ణు పురాణంతో సమానంగా 6000 శ్లోకాలు అందులో ఉంటాయి. అట్లా 6000 వాక్యాలతో ఆరాయిరప్పడి అని మణిప్రవాళ భాషలో భగవద్ విషయానికి వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు. అటువంటి వారట ఆ తిరుక్కురుగై పిరాన్ పిళ్ళాన్ అనేటువంటి మహానుభావులు. ఒకనాడు భగవద్ రామానుజులు ఈ తిరుక్కురుగై పిరాన్ పిళ్ళాన్ అనేటువంటి వారిని పిలిచి, అయ్యా మీరు చక్కగా ఈ తిరువాయుమటికి విలక్షణమైన వ్యాఖ్యానాన్ని అనుగ్రహించాలి అని చెప్తే వారి యొక్క ఆజ్ఞను అనుసరించి వీరు ఆరారెప్పడని అనుగ్రహించారట. అంతేకాదుట ఒకసారి పొలిగ అనేటటువంటి దశకంలో వారు రామానుజుల వారు కాలక్షేపం చేస్తుంటే వీళ్ళు ఈయన ఆనందంతో కళ్ళ నిండా బాష్పాలు కాచుకుంటూ ఆనందంతో నవ్వుతున్నారట. ఏమయ్యా ఎందుకు నవ్వుతున్నావు అని అడిగితే, స్వామి మీరు ఈ భూమి మీద భగవద్ రామానుజులుగా అవతరించి భగవద్ విషయాన్ని కాలక్షేపం చెప్తుంటే ఇక కలి అనేటటువంటిది ఈ కలియుగంలో ఉంటుందా? కలి అనేది నామమాత్రం మాత్రమే. మీరు ఉన్నంతకాలం వరకు కూడా మాకు కలి యొక్క ఏ బాధలు లేవు. మాకు కలియం కెడం కొన్మిన్ కండు కొన్మిన్, కలి అనేదే మాకు లేదు అని ఆయన ఆనంద బాష్పాలను ఆయన ప్రకాశింపజేశారట. ఆ విధంగా తిరుక్కురుగై పిరాన్ పిళ్ళాన్ వారి యొక్క జీవితంలో ఎన్నెన్నో విశేషాలు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిలో నుంచి ఇంకా చాలా విషయాలు ముందు తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఆచార్య నిష్టతో పాటు మనకి భాగవత నిష్ట కూడా కావాలట. భగవద్ రామానుజులకి కొన్ని వేలాది మంది శిష్యులు ఉన్నారండి. వారిలో ఒకరు మేలుకోటలో ఉన్నటువంటి వడుగనంబి ఆంధ్రపూర్ణులు అంటారు. ఆ వడుగనంబి అనేటువంటి మహానుభావులు చాలా విలక్షణులండి. మేలుకోటలో భగవద్ రామానుజులు 12 ఏళ్ల పాటు వేం చేస్తున్న కాలంలో ఆ మేలుకోటలో ఈ వడుగనంబి అనేటటువంటి వారు ఆయనను ఆశ్రయించి వారికి కైంకర్యాలు చేసిన మహానుభావుట ఈ వడుగనంబి అనేటువంటి ఆయన. ఈ వడుగనంబి అనేటువంటి ఆయన భగవద్ రామానుజుల తర్వాత 30 ఏళ్ల తర్వాత అవతరించినటువంటి మహానుభావుట ఆయన ఎటువంటి ఆచార్య నిష్ట కలిగిన వారు అంటే, భగవద్ రామానుజులు ఈ
వడుగనంబి అనేటటువంటి వారికి తమ యొక్క తిరువారాధన పెట్టె, ఆ పెరుమాళ్ళ పెట్టె బాక్సుని వారికి ఇచ్చి, అయ్యా దీన్ని జాగ్రత్త, మీరు మనం ప్రయాణాలు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా మీరు ఉంచుకోండి, దగ్గర పెట్టండి అని చెప్పినప్పుడు అప్పుడు ఆ భగవద్ రామానుజుల వారి యొక్క ఆ ఆరాధన పెట్టెతో పాటుగా తిరువారాధనతో పాటుగా భగవద్ రామానుజుల పాదరక్షలను కూడా ఆ దేవుని మందిరంతో పాటు పక్కనే పెట్టారట. ఇదేంటి స్వామి ఎలా చేస్తున్నారంటే తప్పు కదా అన్నారట భగవద్ రామానుజులు. దానికి ఏమన్నారు ఈ వడుగనంబి గారు, స్వామి మీకు మీ పెరుమాళ్ళు గొప్ప అయితే నాకు నా పెరుమాళ్ళు గొప్ప, నా పెరుమాళ్ళ పాదరక్షలే నాకు పెరుమాళ్ళు అని భగవద్ రామానుజుల యొక్క శ్రీపాదాలే మనకి ఆశ్రయం. అందుకనే మనకు పూర్వాచార్యులు చెప్తారు, రామానుజార్య దివ్యాజ్ఞ వర్ధతాం అభివర్ధతాం అని చెప్తారు మనకి పెద్దలు. కాబట్టి భగవద్ రామానుజుల యొక్క శ్రీచరణాలే మనకి ఆశ్రయం అని మనకి చెప్తారు మనకి. అట్లా మాకు మా ఆచార్యుల యొక్క ఆ పాదరక్షలు ముఖ్యం నాకు అన్నారట. అంతేకాదట ఒకనాడు ఆ మేలుకోటలో ఉండేటటువంటి ఆ తిరునారాయణ స్వామి వారికి హారతిస్తున్నారట. భగవద్ రామానుజుల పాటు గోష్ఠి అంతా కూడా హారతిని సేవించుకుంటుంటే వీరు వడుగనంబి అనేటువంటి వారు దేవుడికి అపసవ్యలో నుంచుని భగవద్ రామానుజుల తిరుముఖ మండలం భగవద్ రామానుజుల ముఖాన్ని చూస్తూ దండం పెట్టుకుని ఉంచున్నారట. ఇదేంటయ్యా అందరూ దేవుడి వైపు తిరిగి దండం పెట్టుకుంటుంటే మీరేంటి నా వైపు ఎదురు తిరిగి నుంచి దండం పెట్టుకుంటున్నారు అంటే, మీకు మీ పెరుమాళ్ళు ఇష్టమైతే నాకు మా పెరుమాళ్ళు మీరేనండి, మీ తిరుముఖ మండలమే నాకు ఆశ్రయణీయం, కాబట్టి మీకే నేను నమస్కారం చేసుకుంటా, ఆయనతో నాకు పని లేదు పోండి అన్నాడట ఆ వడుగనంబి అనేటువంటి మహానుభావుడు. ఇదిట ఆచార్య నిష్ట, ఇది భాగవత నిష్ట. ఇంకా వీరి యొక్క జీవితంలో ఎన్నెన్నో రహస్యాలు ఉన్నాయట. వాహనం వస్తున్నప్పుడు కూడా అంతేట, ఆ లోపల వీరు భగవద్ రామానుజులు పొరపాటు వస్తుంటే, అయ్యా వడుగనంబి వాహనం వస్తుంది రండి, స్వామిని చేయించుకుందాం, ఊరేగింపు వస్తుంది రండి రండి అని పిలిచారట. రామానుజులు పరిగెత్తుంటూ బయటకు వచ్చి ఈ వడుగనంబి ఏమన్నారట, స్వామి నేను ఇప్పుడు రాను మీరు వెళ్ళండి అన్నారట. అదేంటయ్యా స్వామి ఊరేగిస్తుంటే దండం పెట్టుకోవాలి కదా, కనీసం రావేంటి అని అడిగితే, స్వామి నేను మీ స్వామిని మీరు సేవించుకుంటున్నారు, మరి మా స్వామిని నేను సేవించుకోవాలి కదా, మా ఆచార్యులకి పాలు కలుపుతున్నాను, ఈ పాలు చల్లారిపోయాయి అంటే కనుక మా స్వామికి ఎంత ఇబ్బంది కలుగుతుంది, నేను మా స్వామి సేవలో ఉన్నాను, మీరు మీ స్వామి సేవలో వెళ్ళండి అని చెప్పారట. అంతటి ఆచార్యనిష్ట కలిగినటువంటి వడుగనంబి ఇటువంటి ఆచార్య వైభవాన్ని తెలిపేటటువంటి అనేక రహస్యాలు పూర్వాచార్యులు మనకి తెలియజేశారు. కాబట్టి ఈనాడు ఈ మొదటి పాసురంలో శ్రీమన్నారాయణుడి యొక్క పరస్వరూపాన్ని మనకు తెలియజేశారు. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.